సైనసైటిస్ హోమియోపతి చాలా మంచి మెడిసిన్ ఉంది సైనసైటిస్కి. సైనసైటిస్ అనేది యాక్చువల్గా ఏంటంటే మనకి జలుబు ఎక్కువ రోజులు, కోల్డ్ ఈజ్ అ వైరస్ ఇన్ఫెక్షన్ అండి. వితౌట్ యూజింగ్ మెడిసిన్స్ విత్ ఇన్ 1 వీక్ ఇట్ ఈస్ గోయింగ్ టు సబ్సైడ్ అనమాట. మనం ఒకసారి మెడిసిన్ వాడకపోతే కూడా వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గనప్పుడు ఏంటంటే జలుబు అనేది ఏం చేస్తుందంటే అది సెకండరీ సిమ్టమ్స్ కింద సైనస్లోకి వెళ్ళి పట్టేస్తుంది అనమాట. మనం ముక్కుని మీద చీత్తా ఉంటే అది వెళ్ళి సైనస్లోకి పోయి పట్టేసి మనకి సైనసైటిస్ డెవలప్ అయింది. ఐటిస్, ఎక్కడైతే ఐటిస్ ఉంటుందో, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఎక్కడైతే సైనసైటిస్ ఉంటుందో, ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అక్కడ జనరల్గా రెడ్నెస్, హీట్, పెయిన్ అండ్ స్వెల్లింగ్, పేలర్, కోలర్, డోలర్, రోలర్, ఈ అనేది 4 సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఐటీస్ ఉన్న దగ్గర ఈ 4 సిమ్టమ్స్ కామను. రెడ్నెస్, హీట్, పెయిన్ అండ్ స్వెల్లింగ్, ఈ 4 సిమ్టమ్స్ వస్తాయి అనమాట. లోపల కూడా మనకి సైనసైటిస్ డెవలప్ అయింది. ఫస్ట్ ఏంటంటే మ్యాక్సిలరీ సైనస్తో స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిలరీ సైనస్ నుంచి తర్వాత పారానైసల్ సైనస్, ఆ తర్వాత ఏంటంటే ఫ్రాంటల్ సైనస్ అండ్ ఎథమోడాయిల్ సైనస్ అండ్ ఈ విధంగా 4 రకాల సైనస్లు ఎఫెక్ట్ అయ్యి ఫస్ట్ అంటే మ్యాక్సిలరీ సైనస్ నుంచి డెవలప్ అయ్యి మేజర్గా ఫ్రాంటల్ సైనస్కి వస్తుంది. ఈ ఫ్రాంటల్ రీజియన్లో స్పేస్ ఉంటుంది అనమాట బోన్స్లో. ఆ బోన్స్లో స్పేస్లో ఏమవుతుందంటే ఈ సైనస్, ఈ జలుబు అనేది వెళ్ళి పట్టేసి అది స్లోగా ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి స్లోగా పస్సు ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి తల ఇట్లా దించినా ఊపినా కానీ మనకి స్వెల్లింగ్ వస్తుందన్నమాట. దీన్ని సైనసైటిస్ అంటారు. ఈ సైనసైటిస్కి హోమియోలో జనరల్గా ఏంటంటే అలోపతి సిస్టంలో ఏంటంటే క్లీన్ చేసి మనం సర్జికల్గా క్లీన్ చేసి వాష్ చేసేద్దామని క్లీన్ చేస్తారనమాట. అట్లా కాకుండా హోమియోపతి ఏంటంటే పర్మనెంట్ క్యూర్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది సైనోకేర్ అనేది సైనసైటిస్కే పనిచేస్తుంది. 3 times 3 tablets, 1 tablet 3 times చేసుకోవచ్చు. ఈ సైనిస్ అనేది కూడా హోమియోపతిలో డ్రాప్స్ అనమాట. ఇది కూడా మనకి దీనికి సైనస్కు పనిచేస్తుంది అనమాట. తర్వాత ఈ కొరై హిల్ కంటిన్యూస్గా రైనైటిస్ అంటే హెడేక్ వస్తూ ముక్కు కారుతూ ఉంటుంది అనమాట. దానికి కొరై హిల్ అనేది పనిచేస్తుంది. అదే కాకుండా కోల్డ్ అండ్ సైనస్కి M17 పనిచేస్తుంది. ఇది కాకుండా నాసోపాల్ అనేది ఏంటంటే మన ముక్కు దూలాల్లో పాలిప్స్ అండ్ ఎడినైట్స్ కూడా డెవలప్ అయ్యాయి. పాలిప్స్ అంటే చిన్న చిన్న కొవ్వు కండలు పెరిగిపోయి ముక్కు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది అనమాట. ఎక్కువ రోజులు నేసల్ పాలిప్స్ ఉంటే ఏంటంటే ముక్కు ఎక్కువ కారుతూ ఉంటుంది. చల్లగాలికి కానీ, మన వాతావరణం మార్పు వచ్చినప్పుడు, కూల్ డ్రింక్స్ తాగినప్పుడు కానీ, ఇట్లాంటి చల్లని పదార్థాలు తీసుకున్నప్పుడు మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది రావడం వల్ల కంటిన్యూస్ ముక్కు కారుతూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ముక్కు కారటం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనం ముక్కుని మీద చీత్తా ఉంటాం. ఆ చీదినప్పుడు ఏమైందంటే అది రివర్స్లో ఫ్రాంటల్ సైనస్, మ్యాక్సిలరీ సైనస్కి వెళ్ళేసి పట్టేసి జలుబు అనేది ఐటీస్ డెవలప్ అయింది. ఎప్పుడైతే ఐటీస్ వస్తుందో అక్కడ రెడ్నెస్, హీటు, పెయిన్, స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి మనకేంటంటే తల దించిన ఊపిన భారంగా అనిపిస్తుంది. తర్వాత పెయిన్ వస్తుంటుంది అనమాట. దీనికి హోమియోపతి అనేది చాలా బెస్ట్ మెడిసిన్. ఇవి కాకుండా మా హోమియోపతిలో మేము ఆర్సనికాల్ 200, కాళీ బైకోరోమిగమ్ అండ్ యాంటీటాట్, తెమ్మడ గొంతులోంచి తెమ్మడ వస్తూ ముక్కులోంచి గడ్డలు వస్తే యాంటీటాట్ పనిచేస్తుంది. ఆలియం సెపా అనేది మెడిసిన్. ఇది కూడా జలుబుకి, ముక్కు కాటడానికి 200 పొటెన్సీ చాలా పనిచేస్తుంది. ఇది కాకుండా సీజనల్గా వచ్చే చేంజెస్ వల్ల వచ్చే జలుబుకి నైట్రమ్ సల్ఫ్ పనిచేస్తుంది. రికరెంట్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా డెవలప్ అవుతుందంటే పల్సటిల్లా 200 ఇస్తాము. ఇవన్నిటి కూడా ఈ సైనసైటిస్కి మా దగ్గర హోమియోపతి చాలా బెస్ట్ మెడిసిన్ అండి. వితౌట్ సర్జరీ with homeo medicine we can cure the permanently. Homeopathy is the permanent cure in all sinus symptoms. హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్ కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ బూస్టింగ్ కూడా హోమియోపతి మెడిసిన్ ఉందండి. మనకేంటంటే ఈ చలికాలంలో ముఖ్యంగా ఏంటంటే దగ్గు, జ్వరాలు, జలుబు, తర్వాత ఈ ముక్కు కారటం, రైనైటిస్ అంటే ముక్కు కారటం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతుంటాయి. ఇట్లాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలి అంటే యాక్చువల్గా ఏంటంటే హోమియోపతిలో మనకు ప్రివెంటివ్ డోసెస్ ఉన్నాయి. అవి వేసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఆర్సనిక్ పనిచేస్తుంది, నైట్రోసల్ పనిచేస్తుంది. ఇది కాకుండా కూడా ఇగ్నీషియం మొదటి నుంచి అనేది ఇమ్యూన్ సిస్టాన్ని బూస్ట్ చేస్తుంది అనమాట. మనకి జలుబు అవి రాకుండా రెసిస్టెన్స్ డెవలప్ అయిపోద్ది అనమాట. పర్మనెంట్ క్యూర్ కోసం బాగా పనిచేస్తాయి. ఇట్లా సామాన్యంగా ఏంటంటే ఈ రైనీ సీజన్లో ఈ వాతావరణం మార్పు ఒకటి, తర్వాత నీళ్లలో మార్పు ఒకటి, చల్లగాలి రావటం, ఈగలు, దోమలు ఎక్కువ పెరగటం వల్ల ఏంటంటే మనకి ఈ కంటేజియస్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అటువంటిప్పుడు పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని జనరల్గా ఈ కోల్డ్కి వాటికి ఎక్స్పోజ్ కాకుండా చిన్నపిల్లల్ని, తర్వాత వాళ్ళకి బయట ఆహార పదార్థాలు, చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ
ఏం తీసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళని ఎక్కువ జలుబుకి ఎక్స్పోజ్ కాకుండా, వర్షంలో తడవనీయకుండా, ఒకవేళ తడిసి వస్తే ఇమీడియట్గా వాళ్ళకి ప్రివెంటివ్గా ఏంటంటే బట్టతో తుడిచేసి వాళ్ళకి వేడిగా ఉంచడం వల్ల మనకి జలుబు అనేది తొందరగా రాకుండా చేయొచ్చు అనమాట. అయితే హోమియోపతిలో మాకు మెడిసిన్ ఉందన్నమాట చాలా. ఈ బెల్డోనా పనిచేస్తుంది, మనకి ఫ్రీక్వెంట్ ఎకోనైట్ పనిచేస్తుంది ఫీవర్ రాకుండా. మన దగ్గర ఇమ్యూన్ సిస్టమ్ బూస్టింగ్ మెడిసిన్ ఉందన్నమాట హోమియో పిల్లలకి. అది ఇమ్యూనోస్టిమ్ అనేది ఒక మెడిసిన్ ఉంది. అది మేము పిల్లలకి ఇస్తాము. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అయ్యి జనరల్గా స్టార్టింగ్లో జలుబు ఫ్రీక్వెంట్గా నెలకి 2 నెలలకు వచ్చేది అలా ఆ మెడిసిన్ వాడటం స్టార్ట్ చేసిన తర్వాత అది స్లోగా తగ్గిపోయి టోటల్గా మళ్ళీ జలుబు రాకుండా కూడా పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది అనమాట. హోమియోకి సంబంధించి ఏమన్నా సమస్యలు కానీ సమాధానాలు కావాలంటే మీరు హైటెక్ హోమియో కేర్కి వచ్చి కలిసి సంప్రదించగలరు. లేదంటే ఫోన్ ద్వారా మీకు తెలుసుకొని మీరు మీ సమస్యల్ని క్లియర్ చేసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.